TMR వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా? మనోళ్ళు మంగళవారం దొంగలు, ఆరంలో ఒక్కనాడే డ్యూటీలు. తప్పకుండా ఇయ్యాలన్నట ఓటర్, కోటర్ కీస మీద రాసిర్రు మ్యాటర్. అమెరికా పోతాడట సతిగాడు. ఏం లేదక్క, నిరుడు ట్రంప్ సార్ బిడ్డకు సకినాలు సర్వపిండి ఇచ్చిన కదక్క, మళ్ళా తినబుద్ధి అవుతుందంట. అందుకే పండుగకి చేసింది కదా అమ్మ, మిలిగినవి ఉన్నాయి అఫాలు కట్టర అంటున్నాయి, తీసుకపోయి ఇచ్చేస్తా ఐటు బంగ్ల కాడ, తెల్ల బంగ్ల కాడ. ఇవాళ సోమవారం మంచి రోజు, త్రయోదశి పూర్వాభద నక్షత్రం. అన్ని మంచిగానే ఉన్నాయట. ఎవరన్నా కొత్త కొలువుకి ఎక్కాలన్నా, కొత్త బండి కొనాలన్నా, ఏ పని చేసినా మంచిగానే ఉంటుందట. రేపు మంగళవారం కొంతమందికి మంచిగా అనిపించకపోవచ్చు, కానీ ఇక బుధవారం మళ్ళా పున్నం. ఇట్లా ఏదన్నా పని చేసేటప్పుడు రోజులు, నక్షత్రాలు, తిథులు, ముహూర్తాలు అన్నీ చూస్తారు. అట్లా చేస్తే ఆ పనిలో విజయం ఖాయమని కొందరు నమ్మిక. మంచి రోజులు ముహూర్తాలు అని గీ ముసుగు దొంగలను చూపిస్తురేంది అని పరిశాన్ కాకుండ్రి. मंगलवार के दिन अपना पूरा ऑफेंस करता है. बहुत क्रिमिनल के माइंड में तरह तरह का फिक्सेशन होता है. ఆగనట, మంగళవారం మాత్రమే దొంగతనం చేస్తారట. ఆరంలా ఒక్క రోజు దోషి, కడమ 6 రోజులు ఎంజాయ్ చేస్తట్టుండ్రు. అన్ని ऑफेंसेस డే టైం లో చేస్తారు. ఇద్దరికి కళ్ళు చక్కగా కనబడయని పొద్దాక మాత్రమే డ్యూటీలు చేస్తారట. చెర్లపల్లి జైల్లో సోపతిగాళ్ళై గుత్తబట్టి 2-3 రాష్ట్రాలను దోషిండ్రు. 21 లక్షల పైకం అద్దకిలకు మీదనే బంగారం పట్టేసిండ్రు మనోళ్ళ తానికెళ్ళి. అర్రే, మంగళవారం కాకుండా ఏరే రోజులల్లా డ్యూటీ ఎక్కిండ్రో ఏం పాడో దొరికిపోయిండ్రు. ఓటు వేయండి, ఉత్తమ పౌరులు అనిపించుకోండి. ఓటంటే 5 ఏళ్ల కోపారి ఏలుకు ఇంకురుద్దుకునుడు కాదు, నీ 5 ఏళ్ల భవిష్యత్తును దిద్దుకోవడం. ఓటు విలువ తెలుసుకో, ఉత్తమ లీడర్ని ఎంచుకో. నీ ఓటే నీ ఆయుధం, ప్రజాస్వామ్యానికి ఓటే మూలం. ఓటుతో అవినీతికి పోటు. ఇటువంటి డైలాగులన్నీ వింటుంటాం. సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తుంటారు. ఏహే, ఇంకా ఎప్పుడు అదేనా, జర్రంతన్న అప్డేట్ గారా అని అనుకున్నారో ఏమో గీలు. ఎంత చక్కటి ఉపాయం చేసిరో చూడుర్రి. ఓటు వేయడం తప్పనిసరి, కట్టుకొత్తుర్రి, ఓటు వేయుండ్రి. ముత్యమంతా స్టిక్కర్ల మీద ముద్దుగా చెప్పిండ్రు కదా, కానీ అంటబెట్టింది గోడల మీద కాదు, మందు బాటల మీద. అగో, మందు కీసల మీద మొత్తం ఓటు ముచ్చట్లే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖుద్దు ఎన్నికల సంఘం చేసిన ఐడియా ఇది. స్టిక్కర్లు ముద్ర కొట్టి ఆప్కారోళ్ళకు పంపితే వాళ్ళు కీసల కంటబెట్టి ముద్దుగా దుకాన్లకు సప్లై చేసిండ్రు. తాగేటోళ్ళు ఆ మ్యాటర్ చదివి ఓటు విలువ తెలుసుకుంటారని ఆఫీసర్ల ఐడియా. ఓట్లు వేయించుకుంటేందుకు లీడర్లు మందు వంచంగా చూసినాం, కానీ ఆపాల్సిన ఎన్నికల సంఘం కూడా మందు బాటిల్తోనే ఓటు విలువ నెరకజేయబట్టే. కానీ మందు దాగి ఓటు వేయొద్దని చెప్పే మీరే ఓట్ల కోసం కోటర్ సీసాలను ఆడుకుంటే ఎట్లా సార్లు? తాగేటోళ్ళకు ఉల్టా అర్థమై బిర్రుగా పోత పోసి ఓట్ల పండుగ నాడు ఇంట్లో వండగలరా? ఇంత మీకు ఇదే కరెక్టు అని అనిపిస్తే ఓ పని చేయర్రి, ఓటేసి ఏలుకు ఇంకు చూపిస్తే కోటర్ కీసా అని ఆఫర్ పెడతారా అంటే ఓట్ల మిషన్ కి కిక్కెక్కేటట్టు గుద్దేస్తారు పోన్రి. వాట్ బాబు వాట్? ఏమండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను క్యాబ్లో వెళ్తాను, నేను అర్థం అవుతుందా మీకు? నేను ఆటోలో వెళ్ళను, అమెరికా వెళ్ళాలండి. వచ్చేస్తారేంటి, ఫొలోమని వచ్చేసి ఆఫ్ వేస్తుంటారు, అలాగా కుదరదండి. మీకు చెప్పేది అర్థం కావట్లేదు. నేను అవతారం చూసారా, నేను ఎలా వెళ్ళాలి? నలిగిపోతాయి కదా. ఇది 3 టైర్స్, నాకు 4 టైర్స్ కావాలి. ఓకే, స్టెఫిన్ ఉందా? పెట్టుకో మళ్ళా. ఐ వాంట్ ఓన్లీ క్యాబ్, ఐఎమ్ గోయింగ్ టు అమెరికా. ఇంటికాడ మున్సిపాలిటీ నీళ్ళు వస్తున్నాయి, తాగనీకి బిందెలాల బట్టి ఆఫీస్కి రారా అన్న. ఇటు చూడు, సూటు బూట్ వేసుకొని దిగిండు మంచిగా. ఏమండి సాఫిత్రి గారు, మీరు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోండి, పాతాళ గంగని మీ గంగాలంలోకి దింపకపోతే మీ మీద వస్తండి. అది నేను సర్పంచ్ని చేయాలరా? ఎట్లా చేయరా సర్పంచ్ని? నన్ను ఏదో ఒకటి చేసేయండి, ఊర్లో ఓట్లన్నీ నాకే గుర్తించేసేయండి. ఏంటి, ఓటుకు నోటు మాత్రం అడగబాకండి. నేను చెప్పేది ఏంటంటే, గాలి దుమారాలు వచ్చేసి కొబ్బరి చెట్లన్నీ కూలిపోయాయిగా, నష్టపరిహారం ఇప్పించాలిగా. ముందుగా నువ్వు మారు, నీ అవతారానికి నీ డైలాగులకు ఏమన్నా సంబంధం ఉందా? ఏంటి నేను చెప్పేది నమ్మరా? అబ్రాడ్లో ప్రెసిడెంట్లు అందరూ నేను తెచ్చే పూతరేకుల కోసం ఏటింగ్లో ఉన్నారు, తెలుసుకో, ట్రంప్ సార్తో సహా. ఏంది, నువ్వు అమెరికా పోతున్నావా? ట్రంప్ సార్ నేను ఎలగొట్ట నీకు ఎదురు చూస్తుండేమో అయితే. మరి ఏందమ్మి అట్ట సుల్కనగా మాట్లాడుతాండావు? నేను అంత అలకగా అయిపోయినానమ్మి. నేను కానీ తలుసుకున్నాను అనుకో, సౌరాన్ని వేసేస్తా. ఏమనుకుంటాండావు? అది కాదు సత్తి, ఇప్పుడు అట్లా సీమల ఫ్యాక్షనిజం లేదు, సినిమాలు అట్లా ఎందుకు చూపిస్తుర్రు అని లొల్లైతుంది. మళ్ళా నువ్వంటవేంద్ర అట్లనే? నిజమేనమ్మి, రాయలసీమలో ఫ్యాషనిజం లేదు, కరువు ఉండాది.
రాయలసీమలో రాగి ముద్దలున్నాయి, రోట్లో వేసి నూరిన గొడ్డు కారం ఉండాలి. ఏమైందిరా నీకు? అమెరికా పోతాంటావు, మళ్ళీ ఇంకో దిక్కేమో ఆంధ్ర సీమ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు. అబ్బా మా అక్క గుర్తుపట్టేసింది. ఏం లేదక్క, మీరు ట్రంప్ సార్ బిడ్డకు సకినాలు సర్వపిండి ఇచ్చిన కదా అక్క, మళ్ళా తినబుద్ధి అవుతుందంట. అందుకే పండుగకి చేసింది కదా అమ్మ, మిలిగినవి ఉన్నాయి అప్పాలు, కట్టర అంటున్నాయి, తీసుకపోయి ఇచ్చేస్తా ఐటు బంగ్లా కాడ, తెల్ల బంగ్లా కాడ. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అసలు మాట్లాడుతున్నావేంది? అమెరికా దేనికోసం రా? ఏం లేదు అక్క, వచ్చే మంగళవారం నాడు ఎల్లమ్మ మొక్కున్నది కదా అక్క, ఫోటోలకు వస్తున్నాం కదా, అదే ట్రంప్ సార్ను కూడా పిలుస్తామంట అని కుంకుమ పసుపు తీసుకొని వస్తాడే మాడికెళ్ళి. రే ట్రంప్ సార్ ఏమన్నా నీ సుట్టమారా? అమెరికాకు ప్రెసిడెంట్ రా, నువ్వు పిలిస్తే అచ్చుడేంది? తెలుగులో మాట్లాడుతున్నా కదా అక్క, ఖచ్చితంగా వస్తాడు ట్రంప్ సారు. రాగానే తాళాలకు దోలకపోతా అక్క, మంచిగా బుడి నిండా కాళ్ళు తీసుకుంటా, గుడాలు బుక్కిపిస్తా. తెలుగు మాట్లాడితే అమెరికాకి అస్సలకే రానియరు, ఇంగ్లీష్ మాట్లాడాలి కదరా. మరి నీకు రాదు కదా, ఎట్లా రాణిస్తాను నేను? ఇంగ్లీష్ లో మాట్లాడినామనుకో అక్క, గేట్ అవతల ఉంచుతాడు. అదే తెలుగులో మాట్లాడినామనుకో ఐట్ హౌస్ లకు తీసుకుపోతాడు, మంచిగా తలకాయ బోటి అన్ని వండుకొని తింటాం ఇక ఇద్దరం కూడి. నువ్వు ఇంకోసారి అమెరికా వస్తా అంటే కాలు చేతులు ఇరగొట్టి మెక్సికన్ దేశం గోడ అవతలు ఇసిరేస్తాడేమోరా. Do you speak in English? Oh, welcome to America. According to World Economic Forum, the number of speakers of Telugu has growing by 86%. Oh, shut up. ఇంగ్లీష్ లో మాట్లాడితే నన్ను ఆయనతో పట్టించుకోడు, మళ్ళా సారు డామిట్ కథ అద్దం తిరుగుతుంది. అబ్బాబ్బాబ్బా ఏం మాట్లాడినవరా? ఏం అర్థం కాలేదు. నువ్వు ఇట్లా అచ్చరాని ఇంగ్లీష్ మాట్లాడగరా నాయన. అందుకే నేను తెలుగు నేర్చుకోమంటున్నా. తెలుగు వస్తేనంటే అమెరికా వీజులో పోవచ్చు అంట. తెలుగు భాష మస్తు ఫాకుతున్నదంట అక్క అమెరికాలో మొత్తము. అవునా? మరి నువ్వేంద్రా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అన్ని అసలు మాట్లాడినావు ఒక పారే? తెలుగు అంటే ఒక్క జాగా కాదు కదా అక్క, రాయలసీమ ఆంధ్ర తెలంగాణ ఈ మూడు యాసలు ఒకటే పారు మాట్లాడినాం అనుకో, ఇంకా వీజీలో దబ్బున రమ్మంటాను పిలుస్తారేమంటాను మాట్లాడుతున్నా నేను. తెలుగు మాట్లాడితే రానియర్రా, అమెరికా పోవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. మరి నువ్వేంది ఇట్లా అంటావు? అమెరికాలో తెలుగులే ఎక్కువ ఉన్నారంట, ఇంగ్లీష్ తర్వాత తెలుగులనే ఎక్కువ మాట్లాడుతున్నారంట. అవునారా? మరి తెలుగు వాళ్ళే ఎందుకోసం ఎక్కువ అమెరికాకు పోతున్నారు? ఇక మస్తు మంది ఇంజనీరింగ్ బయోటెక్లు చేసి మళ్ళీ అమీర్పేట్లో ఏదేదో కోర్సులు నేర్చుకొని అమెరికా పోతున్నారు. నేనైతే ఉత్త తెలుగు నేర్చుకునే పోతున్నాక్క, నేనే వీజీ. ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో కానీ తెలుగు మాట్లాడిన వాళ్ళే అమెరికాకు రమ్మని చెప్పలేదు అట్లా. ఆయనతో రేపు అట్లా అమెరికాలో ఇంగ్లీష్ కన్నా ఎక్కువ తెలుగే మాట్లాడుతున్నారు అనుకో, అప్పుడు ఇంగ్లీష్లో అందరూ తెలుగులో మాట్లాడాలంటే ఎవరు నేర్పిస్తారక్క? నాయసంతోడు ఉండాలి, ఇంట్లో ట్యూషన్ పెట్టాలాడా. ఇంగ్లీష్ను తెలుగులో ట్రాన్స్ఫారం చేయబడినట్టు అని బోర్డు పెట్టుకుంటా మస్తు మంది వస్తారు. ఇక తిక్కది మా కూడా ఎక్కడికించో అమెరికా పోవాలంటే పాస్పోర్ట్ వీసా ఇవన్నీ కావాలి, నీకు వీసా రాదు రానియరు. మళ్ళీ ఏంటిది అనుకుంటున్నావు అక్క? నాకు ఇంగ్లీష్ వచ్చినా కూడా రానట్టుగానే యాస్కెనింగ్ చేసి తెలుగులో మాట్లాడినా. నువ్వు కూడా మెసేజ్ పెట్టాక ట్రంప్ సార్కు, మా వానికి ఇంగ్లీష్ అయితే ఏబిసిడి కూడా రాదంటాను పెట్టు. ఇటు చెప్పిన మాట వినడు. రోజుకు అమెరికాలో తెలుగు వాళ్ళు పెరుగుతున్నారంటే ఈడేమో అమెరికా పోతా అంటుండు. ఇక మీరే చెప్పుకోరానికి. నో ఐ కాంట్ లిజనింగ్ ఎవ్రీబడి. తూతూ తప్పులు తాళాలు, దేవుని ఇంట్లో తాళాలు. నాకైతే ఇంగ్లీష్ ఒక్క తునక కూడా రాదు, మొత్తం తెలుగులోనే వస్తుంది. నేను అమెరికా పోతున్నాను. ఐతారం వచ్చిందంటే చాలు ఈ నడుమ చాలా మంది ట్రెక్కింగ్ అని పోతున్నారు. అంటే గుట్టలేకుడు అన్నట్టు ఈపుకో బ్యాగ్ తగిలించుకొని కాళ్ళకు బూట్లు తొడుక్కొని రాళ్ళు రప్పల నడుమ నడుచుకుంటా గుట్టలేకితే పెయ్యి అలుస్తుంది. చెమట తీసిన కార్యమే, కానీ అదో ఎంజాయ్ లెక్క అనిపిస్తుంది వీళ్ళకు. మళ్ళీ ఆరోగ్యానికి మంచిదాయే. అందుకే చాలా మంది ఇటువంటి జాగాలకు పోతుంటారు. చూస్తుంటే జవాన్ కొలువులకు ఏమన్నా సెలెక్షన్స్ జరుగుతున్నాయా అనిపిస్తున్నదిలే. అదేం కాదు, ఇది అడ్వెంచర్ ఫెస్టివల్, అంటే సాహస పోటీలు. డెవిల్ సర్క్యూట్ అనే ఓ కంపెనోళ్ళు రంగారెడ్డి జిల్లా పెద్ద మంగళారం ఊళ్ళో పెట్టిండ్రు. మందిని బట్టి 1500 నుంచి 3000 వరకు టికెట్ వసూలు చేస్తారట. 5 కిలోమీటర్లు ఉడకాలే, నడమల ఈ సొంటి ఫీట్లు పెడతారు. అవి దాటుకుంటూ ఉరికినోళ్ళు విజేతలు. పోటీలు అలసిపోతే మంచిగా పాటలు పెట్టుకొని ఇట్లా స్టెప్పులు కూడా వేయొచ్చు. మంచిగా ఉంది కదా. ఇప్పుడు పట్నంలో పెట్టిండ్రు. ఇట్లనే మోలి, మద్రాస్, బొంబాయిలో కూడా పోటీలు పెట్టి ఫైనల్ విన్నర్ కు గీ కార్ గిఫ్ట్ ఇస్తారట. అటు ఆరోగ్యం ఇటు ఆనందం రెండు ఉంటాయని గీ ఉపాయం చేసిండన్నట్టు. పట్నంలా ఆరోగ్యం కావాలంటే గిన్ని తిప్పలు పడాలి, కానీ ఊరోళ్లకు ఆ తిప్పలేం లేవు. పోన్రి అటు పోయి పొలంలో పార పట్టిందంటే పెయ్యి అల్కగా అవుతుంది. అయిపోయినాయి మన ముచ్చట్లు. నేను వేస్తాం మరి. టడా.